హలో ఎవ్రీవన్, నేను మీ గీతిక కర్నాలో ఈరోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఏంటి అంటే నుమాయిష్కి వచ్చేసాను. నుమాయిష్ అంటే బేసికలీ నాంపల్లి ఎగ్జిబిషన్ అందరికీ తెలిసే ఉంటుంది. Jan 1st నుంచి Feb 14th వరకు, Feb 15th వరకు నడుస్తుంది. ఇదైతే 83rd ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఆల్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ వచ్చి ఎగ్జిబిట్ చేస్తారు. ఇక్కడ మనకి సేల్కి కూడా ఉంటుంది అనమాట. 83rd ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి. ఈరోజు అయితే మనం ఎగ్జిబిషన్కి వచ్చాము. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఈసారికి అయితే ఫస్ట్ టైం, ఇంకోసారి కూడా వస్తానని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా చాలా స్టాల్స్ అయితే కవర్ చేశాను. అండ్ విత్ ప్రైజెస్ ఏం కొనాలి ఏం కొనద్దు అనేది ఈ వీడియోలో మొత్తం ఉందన్నమాట. కొన్ని షాప్స్లో మంచిగా లుక్ ఏమేమి ఉన్నాయి, ఏంటి విత్ ప్రైజెస్ అనేది అన్నీ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం బయట నుంచి వచ్చేటప్పుడు సైడ్స్కి ఏమున్నాయి ఏంటి అనేది కవర్ చేసాము. ఇది పార్కింగ్ కూడా చూసుకొని వచ్చేసేయండి. పార్కింగ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది వీడియోలో అయితే చెప్పేశాను. సో అందరూ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. హాలిడే సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా అందరికీ మనకి ఒక అంటే హాలిడే సీజన్ వస్తారు వెళ్తూ ఉంటారు కదా. సో ఇక్కడ అందరూ విజిట్ చేయడానికి మనకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా. అండ్ షాపింగ్కి కూడా చాలా బాగున్నాయి. చాలా మంచిగా అయితే అరేంజ్ చేశారని చెప్పచ్చు. లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఇంకా ట్రెండింగ్ వాటితో సహా ఇంకా చాలానే అయితే అరేంజ్ చేశారు. మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళి టికెట్ అయితే 40 రూపీస్ ఉంది. పర్ హెడ్ వచ్చేసి 40 రూపీస్. నేను 8th రోజు వెళ్ళాను. అండ్ 9th రోజు అయితే ఉమెన్స్కి ఫ్రీగా ఉండింది. ఎవరు వెళ్ళారో ఎవరు వెళ్ళలేదో నాకైతే తెలియదు. బట్ 9th రోజు అయితే ఉమెన్స్కి ఫ్రీగా ఉండింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ టైం ఈసారి కార్డ్స్ అనేది పెట్టారనమాట. షాపింగ్ కార్డ్స్ ఫస్ట్ అదే ఉంది. ఫస్ట్ ఇట్లా ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్ మాత్రం కార్డ్స్ అవి పెట్టారు. ఆ కార్డ్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి వాళ్ళతో మాటలలో తెలుసుకున్నాము. సరే, ఆ షాపింగ్ కార్ట్ అవన్నీ తెలుసుకునే ముందు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చాలా సేఫ్గా అయితే రండి. అందరూ మాస్క్ పెట్టుకొని పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ షాపింగ్ కన్నా ముందు మనకు కార్ట్ అవసరం కాబట్టి కార్ట్ గురించి అయితే తెలుసుకుందాము. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి అయితే వాళ్ళ మాటల్లోనే విందాం. 3 అవర్స్కి 100, 1 hour 50 rupees extra. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా కార్ట్ వాల్యూ వచ్చేసి. ఇప్పుడైతే షాపింగ్ స్టార్ట్ చేసేద్దాము. మనకి ఇప్పుడు స్టాల్ ఓనర్స్ కూడా కొన్ని ప్రైసెస్తో చెప్పేశారు రేట్స్ అన్ని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేను ఏమేమి తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. స్టాల్స్లో చాలా బాగా అయితే ఉన్నాయని చెప్పచ్చు. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడే మనం స్టార్ట్ చేసాము. చూద్దాం ఇంకా ముందు అయితే ఏమున్నాయో. ప్రతిదానికి కావాల్సిన డబ్బే కదా. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే ఫస్టే పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా షాపింగ్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. లేడీస్కి ఎక్కువ రిలేటెడ్ అయితే ఉన్నాయి. లేడీస్ హోమ్ ఫర్నిషింగ్ ఇవైతే. మెన్స్కి అయితే నేను హార్డ్లీ 3-4 అయితే చూశాను. అవి కూడా చూపించాను. ఒక్కసారి అయితే చూసేద్దాము. చాలా వరకు అయితే సూట్స్, బట్టలు, రగ్స్ అలాంటివి, బెడ్షీట్స్ అలాంటివి. ఇక్కడేవో చెప్పలు బాగా కనిపిస్తే పాపకి తీసుకుందామని చూస్తున్నాను. ఇప్పుడు నా చేతిలో ఏదైతే ఉందో అది 150 రూపీస్కే తీసుకున్నాను. చెప్పడం మాత్రం 350 చెప్పాడు. 150కి బార్గెన్ చేసి తీసుకున్నాను. ఒకసారి చూద్దాం. हाथ से बना आइटम होता है, हैंडमेड आइटम। ये हम जयपुर से, राजस्थान से 10 महीने पूरा हमारा फैक्ट्री में आइटम बनता है इस एग्जीबिशन के लिए। अलग अलग डिजाइन बनाते हैं, बस सस्ता देते हैं। बहुत बढ़िया आइटम है, क्वालिटी राजस्थानी जूते बोलते हैं। आपकी दुकान खाली नुमाइश में है और बाहर भी है? हमारे बाहर राजस्थान के अंदर, जयपुर के अंदर है। जयपुर के अंदर 50 साल से लगातार आ रहा है। 50 साल से लगातार आ रहा है। 50 साल हैदराबाद में खाली नुमाइश में लगाते हैं। नुमाइश में लगाता है। और इसके बाद जयपुर जाता है सर। जयपुर। थैंक यू भाई। ओके भाई।
చూసారు కదా జైపూర్ చెప్పలు అండ్ కొంచెం జ్యువెలరీ అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ రగ్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. రగ్స్ మ్యాట్స్ ఇలాంటివి. కాకపోతే ఇక్కడ పిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మేము వెళ్ళిన రోజు అంత రద్దీ అయితే లేదు, జనాలు కూడా ఎక్కువ లేరు. కాకపోతే జనాలు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే హాలిడే సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో అలాంటి టైంలో పిల్లలకి మాత్రం ఎగ్జిబిషన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే చిన్నపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ నేమ్ అండ్ ఒక ఫోన్ నెంబర్ రాసి మాత్రం వాళ్ళ పాకెట్లో పెట్టమని, ఎందుకంటే అందరు పిల్లలు చెప్పలేరు కాబట్టి. సో ఇది అయితే పేరెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మనకి సేఫ్ అండ్ అక్కడ కూడా సేఫ్. ఇక్కడ చూసేద్దాం. अमेरिकन पॉपकॉर्न में आपको वैरायटी वाले पॉपकॉर्न मिल जाएंगे, चीज पॉपकॉर्न, टमाटो। आइए मैडम आइए, చూసాను కదా ఏమైనా డౌట్ ఉంటే అట్లా ట్రై చేసి మరీ తీసుకోవచ్చు. అందులో అయితే ఇబ్బంది ఏం లేదు, ఇలాంటివి కూడా ట్రై చేసి తీసుకోండి. నచ్చకపోతే తీసుకోకుండా ఉండొచ్చు అనమాట, అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. స్టాల్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా ఉన్నాయి. అది కాకుండా స్టాల్ ఓనర్స్ కొన్ని కష్టాలు కూడా పడుతున్నారంట. అలాంటి కష్టాలు కూడా కొందరు చెప్పుకున్నారు. అది ఇంకో వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను, ఇంకో వీడియోనే పెడతాను. ఎందుకంటే స్టాల్ ఓనర్స్ కొందరు మాట్లాడారనమాట, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఆ స్టాల్స్లో ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాము. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే వెళ్ళినప్పుడు అదే స్టాల్లో ఖచ్చితంగా విజిట్ చేసి తీసుకోండి. అయితే ఇంకా కొన్ని ఇంకా కొన్ని స్టాల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. Jan 1st ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా కొన్ని స్టాల్స్ కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. అయితే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి Feb 15th వరకు ఉంటుంది. జస్ట్ 40 రూపీస్ ఆఫ్ ఎంట్రీ టికెట్ అంతే అన్నమాట. ఇక్కడ క్రోకరీ అలాంటివి అయితే అమ్మేస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ కట్టర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్టర్స్, అవి ఎంత అవుతాయో తెలియదు కానీ నేను ఎప్పుడైతే తీసుకోలేదు, నేనైతే ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటారా? టాయ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్, రండి మేడం రండి తీసుకోండి అంటున్నారు, కానీ మనం మాత్రం వెళ్ళలేదు, ఎందుకంటే మనం పెద్ద పట్టించుకోము అండ్ పెట్టుకోము కూడా. తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నేను ఒక దగ్గర బోర్డు చూసా 100 రూపీస్ పర్ పీస్ అని, ఆ పీస్ మాత్రం PAC ఉంది, మరి ఏ పీసో అర్థం కాలేదు నాకు. 100 రూపీస్కి పీస్ దొరుకుతుందంటే అందరు వెళ్తారు ఎట్లాగో. ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అని ఏవేవో ఫుడ్స్ ఉన్నాయి, హల్వాస్, కేరళ హల్వా ఇక్కడ కాదు ఇంకా స్టాల్స్లో అయితే ఉన్నాయి, అవి కూడా చూసేస్తారు ముందు. షూస్ చూస్తున్నారా, జైపూరి అని, కోల్హాపూరి అని, ఇట్లా డిఫరెంట్ షూస్, చెప్పల్ అన్నీ ఉన్నాయి. అమ్మాయిలకే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే పక్కన వాళ్ళ మాటలు కూడా వినేద్దాం ఏమనుకుంటున్నారు. నేనైతే Jan 8th రోజు వెళ్ళాను, అంటే జస్ట్ ఓపెన్ అయ్యి 1 వీక్ అయింది. అండ్ అది మండే రోజు కాబట్టి అంత రష్ లేదు. తర్వాత ఇప్పుడైతే సంక్రాంతి సీజన్, హాలిడేస్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. హాలిడేస్కి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే రద్దీగానే ఉంటుంది. ఫెస్టివల్ టైంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, పార్కింగ్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ పార్కింగ్ వచ్చేసి ఎగ్జిబిషన్ ఆపోజిట్లోనే ఒక భవన్, నేను మర్చిపోయిన అది పేరేంటో, అక్కడే పార్కింగ్ అలాట్ చేశారు. సో అందరూ ముందే అక్కడే పార్క్ చేసుకొని రోడ్ క్రాస్ చేసి రావాలి. మేము అలాగా చూసుకోకుండా ఎగ్జిబిషన్ వరకు వచ్చేసాం. లక్కీగా ఆ రోజు అంత ట్రాఫిక్ లేదు కాబట్టి ఒక సందులో పెట్టి పిల్లలందరూ కలెక్ట్ చేస్తుండే 30 రూపీస్ ఇచ్చి పెట్టేస్తున్నాము. न्यू ओनली 500 रुपीज सेल में, प्योर कॉटन के अंदर है, जैसे मर्जी दो जैसे मर्जी तोड़ो। फर्स्ट यूट्यूबर ऐसे बोले, ये साल का फर्स्ट यूट्यूबर है और ये वाला जो है 500 से स्टार्टिंग है अपने पास।
थैंक यू। गीतिका करनाला। गीतिका करना ये हाँ यहाँ की ఈ నుమాయి షాపింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఓపిక్గా చూసుకోవాలన్నమాట. స్టాల్స్ టు స్టాల్ చూసుకోవాలి, ప్రైస్ చూసుకోవాలి, బార్గెన్ చేసుకోవాలి. మనకి కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు సీదా వస్తాం అట్లా కనపడాలి ఇట్లా తీసుకుంటామంటే మాత్రం కష్టమవుతుంది. ఇక్కడైతే స్వెటర్స్ చూడండి, కార్డిగన్స్ అని కూడా అంటారు కదా, మన నీ లెంత్ వరకు వస్తాయి. చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి. మనకి అంటే అంత వింటర్ ఉండదు కాబట్టి ఓకే, కానీ మన వింటర్కి కూడా పనికొచ్చేలాగా చాలా బాగున్నాయి. అదే షాప్లో సూట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ లేడీస్కి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ సూట్స్ అయితే ఉన్నాయి. జైపూరి అని, రాజస్థానీ అని ఇట్లా డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి కలెక్షన్ ఉంది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయొచ్చు. మనం జస్ట్ అట్లా చూసి రావడానికన్నా వెళ్ళిపోతాం నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే. నేను ఇప్పటికే ఒకసారి వెళ్ళాను, ఇంకా ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తానని చెప్తాను. ఈ స్టాల్ ఓనర్సే బాగా కష్టపడతారు. ఒకసారి విందాము, అది నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. पहले क्या था, डबल पूरे को प्रॉब्लम है, ये डब्बे पूरे डाल दिए तो पब्लिक कट जा रही है हमारी। देखो यहाँ से वहाँ तक पूरे डब्बे डाल दिए, गैप 20 खत्म। क्या फायदा, और बोले तो इजी ले रहे। పాపం వీళ్ళైతే కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఎక్కువ మనీ పెట్టేసాము కానీ మాకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అన్నట్టు. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వినాలి కదా మనం. సో నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టేస్తాను. ఇప్పుడు అయితే ఈ వీడియోలో కంటిన్యూ చూద్దాము. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. చెప్పాను కదా 200 రూపీస్కే ఈ జాకెట్స్ అనమాట. పఫ్ జాకెట్ సూపర్ క్వాలిటీ ఉంది, నేను తీసుకున్నాను పాపకి. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. क्या आपकी मैन्युफैक्चरिंग करते क्या भैया? नहीं, हमारा शॉप है। शॉप है किधर? किशन बाग यूनिक कलेक्शन, इधर ही हैदराबाद में। हैदराबाद किशन बाग बहादुरपुरा यूनिक कलेक्शन। राजस्थान कोटा से आए हैं, मतलब लाइव ये राजस्थान कोटा से आए हम लोग। स्टॉल नंबर 92 तो शुरू हो जा बोलते हेलो हम कब जाएगा तो बनाने बोलते रहे। हाँ बोलो। हम राजस्थान से आए हैं और आपके लिए बहुत ही अच्छा कोटा के सूट्स लाए हैं। इसमें आपको लहंगा मिल जाएगा, साड़ीज मिल जाएगा, और लहंगा में जिस टाइप का पूरा ड्रेसेस मिल जाएगा आपको। आप देख सकते हैं नुमाइश में आए तो स्टॉल नंबर आपको बहुत ही प्यारे प्यारे कलर मिल जाएंगे। इसमें आपको 10 कलर्स अवेलेबल है। एग्जीबिशन में आए हो तो कितने ड्रेस है, कितने आपको ओनली 1500 में मिल जाएगा। 1500? हाँ भैया, अगर आप एग्जीबिशन में आए तो हमारी शॉप पर विजिट कीजिए और हमसे परचेज कीजिए। थैंक यू। स्टॉल नंबर 92। ये साड़ी आता है, ऐसे साड़ी आता है, ऐसे साड़ी आता है। ये साड़ी कितना? ये 1200 में मिल जाएगा सर आपको। ओके, इसमें अलग अलग कलर मिल जाएंगे, अलग अलग डिजाइन मिल जाएंगे आपको सर। और एक हमारे पास साड़ी इसमें ऐसे भी आता है सर, ये एक छोटा पत्ती आएगा, ये भी 1200 में आ जाता है सर। ये 1200 में आ जाएगा। गोटा पत्ती बोलते हैं इसमें, है ना, इसमें गोटा पत्ती आता टीवी पर दिखाओ है ना, ये गोटा पत्ती आ जाता है ना। बोलो। स्टॉल नंबर 92 पर आकर हमारे पास से परचेस कर सकते हैं। ओके, और एक से एक वेराइटी मिल जाएगा।
एक ये ब्रश प्रिंट वाला साड़ी आता है सर। ये क्या प्रिंट है? ये ब्रश प्रिंट बोलते हैं सर इसको। ये आएगा पूरा बॉर्डर में पट्टी लगा हुआ है सर। थैंक यू मैम। मोबाइल में बोलते हैं आप हमारे पास कॉल भी कर सकते हैं 900-122-1756। आप डायरेक्ट ऑनलाइन भी कर सकते हैं। थैंक यू। మన నన్ను ఏం తిట్టుకున్నారో తెలియదు, అలా భాష అయితే అర్థం కాలేదు. కానీ మనకి అయితే చెప్పారు, ఏదో చెప్పారు ఇన్ ద సెన్స్ వాళ్ళ రాజస్థాన్ నుంచి వచ్చారు. కోటా ఫ్యాబ్రిక్స్ అంట. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ స్టాక్ కూడా బాగుంది. తొందరగా వచ్చేయండి. స్టాల్ నెంబర్ 19 అని కూడా చెప్పారు. స్టాల్కి రాలేని వారు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు కదా, చేసేయండి. ఇప్పుడైతే నేను జెంట్స్ది నేను ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ సడన్గా బయట నుంచి చూస్తే అదేంటా డిజైన్ అనుకున్నా, కానీ కాదు, ఒక కోట్ పైన ఒకటి, ఒక దానిపైన ఒకటి అలాగే వేసేసారనమాట. జెంట్స్ది అలాగా ఒకటైతే ఉంది ఇప్పటివరకు చూసిన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి అన్ని ఉమెన్స్ డ్రెస్సెస్ అయితే కనిపించేస్తున్నాయి. ఫైనల్గా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, అట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అయితే బాగానే ఉంది. అవే ఉన్నాయి కానీ డిఫరెంట్ స్టైల్స్, అంటే ఎప్పటికీ అప్పటికి ట్రెండ్ చేంజ్ అవుతూనే ఉంది కదా, ఆ ట్రెండ్ చేంజింగ్ తగ్గట్టు ఆ స్టైల్స్ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే పెట్టారు. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే నాకే ట్రై చేశాడు, నేను తినలేదు. ఓకే టైప్స్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి రాజస్థాన్. ఇందులో కూడా నేను బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4 బెడ్షీట్స్ తీసుకున్నాను. మా సిస్టర్కి యూఎస్కి కావాలంటే 9x10 ఒకటి అండ్ 10x10 అయితే వితౌట్ పిల్లో కవర్స్ బేరమాడి తీసుకున్నాను. ఒకసారి చూసేయండి. कहाँ से आता मैडम? कहाँ से आता? चलो 800 लगा दे। फाइनल 700 आइए सर, आइए। वेलकम टू माय शॉप। आइए, ये है हमारे गुरु कृपा बेगम्स के शॉप से हमारे। ये देखिए नया वैरायटी सा है। ये हमारा जो वैरायटी इस वक्त की वैरायटी है, मार्केट में इसका वैल्यू अलग है। हमारे पास जो इस फिलहाल डिस्काउंट दे रहे हैं, इसका वैल्यू हमारे पास है 1850। अभी मार्केट के अंदर ये शोरूम में जैसे कि जाइए आप तो 2500 और एक नया पैटर्न आ रहा है, इसका भी हम लोग हमारे पास 50 मार्केट में इसका रेट है 1850। ये भी नया प्रोडक्ट है। मार्केट में इसका रेट है 1850 है। हम लोग डिस्काउंट करके इसको 50 में 250 अभी आया। लेकिन मार्केट के अंदर अभी शोरूम के प्राइस है इसका 1750, 450 हमारे पास 1000 रुपीज़ का 250 प्लस। जो आपको देखते रिजनेबल रेट लगा देंगे ऐसा किसी काम थोड़ा ज़्यादा ऐसे लगाते हैं लोग के। ऐसा कस्टमर जमा होता हमारा। ये ब्रांच है, ये एक ही प्राइस इसका है 1850 विदाउट शलवार, ओनली शरारा बोलते हैं इसको। और ये नया मॉडल निकला, ये दानिया का है। ये ट्विंकल खन्ना की जो बनेगा दानिया चोपड़ा, इनका फैशन का है। ये इसका प्राइस है मार्केट में 1850, अपने पास 250। ये लखनऊ है, राजस्थान जयपुर, इसको भी हमारे पास जो है 250 में दे रहे। ये जयपुर का है। ये कानपुर लखनऊ में बोलते इसको शरारा। बाकी क्या वैरायटी चाहिए पूरे जितने हमारे पास आइटम चाहिए पूरे 1850, 250। और हमारे पास जैकेट्स वगैरह भी है। देखिए आपकी सहूलत के लिए जो समझते हैं ये इंटरनेशनल आइटम है, समझा मेड इन जापान की क्वालिटी है। क्वालिटी ऑनलाइन या जो है मार्केट में आप परचेज करेंगे 10,000 अबो रहता है। अब 5000 स्पेशल ऑफर में ओनली 500 रुपीज। 500 ओनली 500। क्योंकि एग्जीबिशन के लिए हम लोग क्या है पब्लिक सेवा। क्या है पब्लिक के लिए ऐसा एग्जीबिशन स्पेशल ऑफर दैट वन। दिस इज एग्जीबिशन ना एक पूरा 15,000 12,000 अबो रहता। एग्जीबिशन स्पेशल ऑफर ओनली 800 रुपीज है। हमारे पास क्या मार्केटिंग में एग्जीबिशन के लिए हम लोग इसे 800
500 ऐसा रखे क्यों पब्लिक की भी सहूलियत को चाहिए ना पब्लिक रिजनेबल प्राइस इसलिए लगाते हम लोग कि पब्लिक भी खुश होता क्योंकि शॉप मैन्युफैक्चरिंग है क्या? नॉट मैन्युफैक्चरिंग हम लोग अलग आता हमारा Actually only ready-made garments. Okay, ready-made garment पूरा own manufacture. That one is a international made in Japan, Thailand, Korea. So imported guarantee not a mix-up. Great man, thank you. Thank you very much. అంటే ఇండియాదే అనుకున్నాం కదా, ఇండియా నుంచి డిఫరెంట్ స్టేట్ కలెక్షన్ అనుకున్నాం, కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. చూసేసారు కదా ఇందాక స్టాల్లో చూపించారు మనకి జాకెట్స్ అవన్నీ విత్ వారంటీ అంట. సో అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి అయితే అందరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఈజీగా మనకు అలా టైం పాస్ అవుతుంది, టైం తెలియకుండా ఒక 4 to 5 hours ఈజీగా తిరగచ్చు అనమాట. టైమింగ్స్ అందరికీ తెలుసు కదా, 3:30 to 10:30, 10:30 అంటే అలాగా 11 అయిపోతుంది. ఈ ట్రైన్ మాత్రం మొత్తం నుమాయిష్ ఏది మిస్ అవ్వకుండా ఒక రౌండ్ అయితే కొట్టేస్తుంది అందరినీ. ఎక్కిన వాళ్ళకి అంటే ఈ టికెట్కి కూడా పెద్ద లైన్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఆ లైన్లో నించోడానికి సగం టైం గడిచిపోతుంది. అట్లా అని చెప్పి నేనైతే ఎప్పుడు నించోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని స్టాల్స్ కలెక్షన్స్ అయితే చూసేద్దాము. ఇప్పటివరకు నేను తీసుకున్నవి అయితే చూసారు కదా. పాపకి చెప్పులు తీసుకున్నాం, 4 బెడ్షీట్స్ తీసుకున్నాం. అందులో 3 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అండ్ ఒకటి 10x10 మాత్రం వితౌట్ పిల్లో కవర్ తీసుకున్నా. ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తా. విత్ రీజనబుల్ ప్రైసెస్ బార్గెన్ అయితే చేసుకోవచ్చు. हैंडमेड आइटम है सर। अच्छा దేంతో తయారు చేసింది? గ్లాస్ మొత్తం గ్లాసేనా? ఎంత ఇది? 200 का 4 पीसेस का सर। ఓకే
मोहित मत छुओ बेटे, मोहित कोई चीज टच नहीं करना बेटे। अरे क्या हो रहा? అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి బయట నెక్స్ట్ వేరే స్టాల్స్కి అయితే వెళ్ళిపోతాము. టాయ్స్ కూడా 100 రూపీస్కి ఇలాంటి టాయ్స్ అలా ఇలా అని పెట్టేసరి. ఇక్కడ చూడండి ఆప్టికల్ అండ్ వాచెస్ ఫైర్తో ఎక్కడిదక్కడ పెట్టేశారు సేఫ్టీ కోసం. హెల్త్ చెకప్స్కి పెట్టారు. వాష్రూమ్స్ అన్నీ అయితే అరేంజ్ చేశారు. రియాలిటీస్ కూడా ఉన్నారు. రోబోట్ టచ్, జస్ట్ రోబోట్ మసాజ్ అలాంటివి అండ్ కిచెన్ అప్లయన్సెస్ అలాంటివి కూడా పెట్టేశారనమాట. క్యాఫ్ వచ్చేసి చిమ్నీస్, స్టవ్స్ అలాంటివి. లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే టైం సరిపోదు. ఆ ఎగ్జిబిషన్లో అన్ని స్టాల్స్ ప్రతిదీ విజిట్ చేయాలంటే టైమే సరిపోదు. కాకపోతే మ్యాక్సిమం కవర్ చేసాము. ఏమైనా మిస్ అవుతా మీరు చెప్పగలరు కామెంట్ సెక్షన్లో. కానీ చాలా చాలా బాగుందని అయితే చెప్తాను. నేను ఖచ్చితంగా వెళ్ళాలనే చెప్తాను. టైం పాస్కైనా వెళ్ళి రావచ్చు కొనకపోయినా. ఎవరు అడిగే వాళ్ళు అయితే లేరు అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి. మేమైతే ఇలా ట్రై చేసాము. మీరు కూడా అందరూ విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ విజిట్ చేసే ముందు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటివి అప్డేట్స్ వీడియోస్ అయితే చాలా చాలానే వస్తాయి. ఇంకొకసారి వెళ్ళి మనం ఇక్కడ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట క్రోకరీది కేజెస్ లాగా ఇస్తున్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాము ఏమేమి ఉన్నాయి, ఎలా ఇస్తున్నారు ఏంటివా అని ఒకసారి చూసేద్దాము. దానికన్నా ముందు ఇది మసాలా పౌడర్, మంచూరియా మసాలా. లోపలికి వెళ్ళైతే ఒకసారి ఫ్యాక్టరీ సేల్ డైరెక్ట్ సేల్ అన్నారు కదా, కేజీస్ లాగా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి 379 per kg. ఒకసారి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు వాళ్ళ మాటల్లో కూడా చూసేద్దాము. క్రోకరీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ అని చెప్పొచ్చు. 499 379 per kg ఇస్తున్నారు ఇక్కడ. ఒకసారి చూద్దాము వాళ్ళు కూడా ఏమంటున్నారు అనేది. एक से कलर है, एक से डिजाइना मिल जाता। आइए आप इधर एक से डिजाइन देखिए आप, ये देखिए आप, ये नया आया ये साड़ी साथ ये साल आया है। ये मार्केट में कहीं भी ना बना, हम लोग की जो इंडस्ट्री है उसमें बन तो क्या आपकी ओन मैन्युफैक्चरिंग है क्या? हम लोग की ओन मैन्युफैक्चर। ये देखो आप कमोड कवर डिश, ये बहुत सारे डिजाइन हम लोगों के पास। ये देखिए ग्रेट भैया, थैंक यू। सब्सक्राइब करिए, शेयर करिए, लाइक करिए। थैंक यू। అయితే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాము. స్టోర్ నుంచి షాజాన్ అని ఉంది. ఈ స్టోర్లో అయితే అంతా పార్టీవేర్ కలెక్షన్ ఉంది. రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. కోఆర్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. 3 piece సెట్, 2 కోఆర్డినేట్ సెట్ అట్లా చాలా చాలా బాగున్నాయి అందులో అయితే. నెక్స్ట్ ఇంకా స్టాల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. కొంచెం రష్ పెరిగిపోతుంది అనమాట. మేము వెళ్ళేసరికి 5:36 అయింది. ఇంకా కొంచెం టైం పెరుగుతున్న కొద్ది జనాల రష్ కూడా పెరిగిపోతుంది. 8th రోజు వెళ్ళండి మాత్రం ట్రెండింగ్ డైలాగ్ వినిపిస్తుంది, వినేయండి. क्या कलर है जी, क्या डिजाइन है, क्या पैटर्न है जी। आओ भाई कौन सा वाला जयपुरी सूट, अरे एक से एक मिलेगा। आइए भाई आइए। अंदर आके देखिए, हम सब शॉर्ट टॉप टी-शर्ट कराची मॉडल है, इम्पोर्टेड फैब्रिक। कराची मॉडल है, इम्पोर्टेड फैब्रिक है। कहाँ पर भी नहीं मिलती इंडिया में, हमारे पास ही चाहिए हिरन फैशन पे। ओके आइए विजिट करिए। ये आपकी ओनली 500। मैन्युफैक्चरिंग है क्या? यस। शॉर्ट टॉप टी-शर्ट्स एक से कलर है, 500 में इधर कपड़ा सिमर का, ससुराल सिमर का है, होलसेल है। इधर आइए।
चला 350 में लगा दिया इधर आपके लिए और आज के लिए 900 मैडम 900 कौन सा बिल है 500 रुपये 500 ओनली 500 అయితే చూసేసారు కదా కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరు ట్రైనింగ్ అనమాట అలా కొంచెం కామెడీ ఫన్గా అయిపోయింది ఆ కొన్ని స్టాల్స్ అయితే చూస్తున్నారు కదా రష్ అయితే పెరిగిపోతుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చూసేసాము చాలా స్టాల్స్ బట్టల తర్వాత అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇక డిఫరెంట్ బ్లౌజ్ ప్యాటర్న్స్ క్రాప్ టాప్స్ అలాంటివి అయితే ఉన్నాయి ఈ స్టాల్లో స్టార్టింగే చూసారా స్లీవ్లెస్ బ్లౌజ్ ఇట్లా గవ్వలు హ్యాంగింగ్స్ వచ్చి చాలా బాగుంది చూడకపోతే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా చూడండి మల్టీ కలర్ టైప్ ఉంది చాలా బాగా నచ్చింది కానీ నేనైతే తీసుకోలేదు ఇది స్టాల్ అనుకున్నట్టుగా పక్కనే ఒక బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ ఉంది ఫస్ట్ అయితే బట్టలు రగ్స్ అండ్ బెడ్షీట్స్ అవి కాకుండా ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇక్కడైతే బ్యాగ్స్ చూసాము తర్వాత వచ్చేసి మళ్ళీ కొన్ని స్టోర్స్ అయితే చూసేద్దాము ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి కాటన్ మిక్స్ డిఫరెంట్ సైజెస్ కింగ్ క్వీన్ 9x9 10x10 ఇట్లా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది రష్ అయితే పెరిగింది మనం వచ్చినప్పటికీ ఇప్పటికీ రష్ ఇట్లా పెరిగిపోయింది అనమాట ఇంకా స్టాల్స్లోకి అయితే వెళ్ళిపోదాము కొన్ని అయితే అలా బయట నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము టైం సరిపోదని చెప్పి అండ్ పాపను కూడా తీసుకెళ్ళలేదు వీడియో కవరేజ్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాగో విజిట్ చేస్తాం కదా అప్పుడు పాపను తీసుకెళ్దాం అన్నట్టు ఈసారి అయితే పాపను తీసుకెళ్ళలేదు ఇంకా కలెక్షన్ అయితే చూసేయండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీరైతే చూసేయండి స్టాల్ నుంచి బయటికి తీస్తుంటే ఇక్కడ పిల్లలు అయితే కనిపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు హాయ్ చెప్పండి మీరు కూడా ఒక హాయ్ చెప్పేసేయండి ఆ పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టాల్స్ అయితే చూసేద్దాము ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడైతే జనాలు చూస్తున్నారు కదా స్టాల్స్లో నిండిపోతూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేశాడని చెప్పా కదా నాగేష్ ఆ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ట్రై చేశారు ఒక చాక్లెట్ ఫౌంటైన్ వచ్చేసి 50 రూపీస్ కాస్ట్ నాకేమో అంత నచ్చలేదు నగేష్కి నచ్చిందంట ముందు వెళ్ళి అంత వీడియో కవరేజ్ చేయడానికి ఓపిక కావాలని చెప్పి ఒక చాక్లెట్ ఫౌంటైన్ అయితే వేసేసాడు ఈ ఓపికతో మనం ముందు స్టాల్స్కి అయితే వెళ్దాము నెక్స్ట్ అయితే ఇప్పటివరకు అయితే బెడ్షీట్స్ డ్రెస్సెస్ కొన్ని ఇయర్ రింగ్స్ అలాంటి స్టాల్స్ అయితే చూసాం కదా తర్వాత వచ్చేసి ఒక క్రాకరీ అండ్ వుడ్ హోమ్ డెకోర్స్కి యూజ్ అయ్యేది ఫర్నిచర్ షాప్ నాట్ ఫర్నిచర్ హోమ్ డెకోర్స్కి యూజ్ అయ్యే లాంటివి ఐటమ్స్ అనమాట వుడ్తో చేసినవి కొంచెం ముందుకెళ్తే ఆ స్టాల్స్ అయితే ఉన్నాయి అందులో చాలా బాగుందన్నమాట నేషనల్ క్రాకరీ అని ఉంది దాని పేరు మాత్రం ఒక్కసారి అక్కడికైతే వెళ్ళి చూద్దాము దానికన్నా ముందు ఈ పాకీజాది చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రం అందులో డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో కొంచెం రేట్ కూడా హై అనిపించింది కాకపోతే ఎవరికన్నా ఈవెంట్స్ అకేషన్స్ ఉన్నాయనుకోండి మెహందీ సంగీత హల్దీ ఇలాంటి వాటికైతే ఇలాంటి డ్రెస్సెస్ ఓన్లీ డ్రెస్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చాలా సూపర్గా ఉంటుంది మంచి లుక్ అయితే ఉన్నాయి అంటే ఆ లుక్కి తగ్గట్టు ప్రైసెస్ ఉన్నాయి అన్నమాట హై అని చెప్పలేము అంటే ఆ డ్రెస్లో క్వాలిటీ కూడా అలాగే ఉంది అండ్ ఆ డ్రెస్ డిజైనింగ్ కూడా అలాగే ఉందని చెప్పొచ్చు ఈ బ్లాక్ అయితే చాలా సూపర్గా నచ్చేసింది కానీ ఇప్పుడు ఏం లేవులే అన్నట్టుగా నేనైతే తీసుకోలేదు ఇందాక క్రాకరీ యూనిట్ అని చెప్పాను కదా దానికైతే వెళ్ళిపోదాము డస్ట్బిన్ అయితే యూజ్ చేయండి ఏం చేస్తున్నా కొంచెం చూసి అటు ఇటు చూసి క్లీనింగ్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నారంట నేను కాసేపు కెమెరా అయితే తీసుకున్నాను నగేష్ అలా ఇలా అయితే తిప్పేస్తున్నాడు ఏమైనా తీసుకుందామా అని నాకేం పెద్దగా నచ్చలేదు 99 రూపీస్కి 2 అని అన్నారు కాకపోతే వద్దులే అని చెప్పి అనుకున్నా 99 రూపీస్కునే 150కునే 199కి అట్లా డిఫరెంట్ ప్రైసెస్కి 2-4 అలాగా పెట్టారనమాట కొంచెం హౌజరీ మెటీరియల్ అయితే ఉంది ఆగుతూ అని చెప్పి నేను తీసుకోలేదు తర్వాత ఇందాక చెప్పిన క్రాకరీ యూనిట్కి అయితే వెళ్ళిపోతున్నాము నేషనల్ క్రాకరీ అండ్ గ్లాస్ ఇక్కడ ఏంటంటే స్టాండ్స్ కానీ చాలా బాగున్నాయి గ్లాసెస్ ప్లేట్స్ డిఫరెంట్ డిజైన్స్తోని ఉన్నాయి అన్నమాట
ఒక్కసారి నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి, డిజైన్స్ చూడండి ఒకసారి. గ్లాస్ హోల్డర్ కానీ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ సెరామిక్వి షో కేస్లో పెడతాం కదా బొమ్మలు, అలాంటివి కూడా చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకే కనిపిస్తున్నాయి కదా, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఐటమ్స్ కూడా కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి నాకు. మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఈ షాప్ అయితే బాగానే పెద్దగానే ఉంది, ఒక కార్నర్కి ఉందన్నమాట. ఎంటర్ అయ్యాక స్ట్రైట్గా అలా వస్తే కార్నర్లో ఉండిపోయింది ఈ షాప్. ఐటమ్స్ బాగున్నాయి, రెడ్ డిఫరెంట్ కలర్స్లో కూడా చాలా బాగుంది. ఈ సెట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా కూడా ఉన్నాయి అలాంటి సెట్స్, ఇక్కడ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇందాక చెప్పినట్టు ఈ స్టోర్ పక్కనే ఒక డెకోర్స్ది కూడా ఉంది అనమాట, వుడ్తో చేసినవి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి చైర్స్ ఇవన్నీ. అంటే ప్రతిసారి కూడా ఉంటాయి, అండ్ ఈసారి కూడా ఏదో ఒక న్యూ ఐటమ్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీకు కనిపించుంటుంది. లాస్ట్ టైంకి ఇప్పటికీ వాల్ క్లాక్స్ కానీ మిర్రర్స్ కానీ అట్లాంటివి డిఫరెంట్గా ఉన్నాయి. ట్రీస్ కానీ సర్వింగ్ ట్రీస్, ఇలా చాలా వెరైటీస్ అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి. వీళ్ళ షాప్స్ కూడా, అంటే ఎగ్జిబిషన్ అయిపోయాక వీళ్ళ షాప్స్ గురించి అడిగితే కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ఎవరికైనా ఇప్పుడు కాదు తర్వాత తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అలాంటి డీటెయిల్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షాప్కి అయితే ఇంకో స్టాల్లో చూడండి, కార్పెట్స్, రగ్స్, వెల్వెట్ కార్పెట్స్, ఇలాంటివి డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ ప్రైజెస్. అంటే దానికి కంపేర్ చేయలేమన్నమాట, ఎందుకంటే ఐటమ్ని ప్రోడక్ట్ని బట్టి ప్రైజెస్ ఇస్తున్నారు. రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్వాలిటీ కూడా అలాగే ఉంది కాబట్టి. తర్వాత వచ్చండి చూడండి, ఇక్కడ కొన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. గన్ చూడగానే నచ్చిందంట, అలా ట్రై చేసి ఒక ఫోటో అయితే తీసుకున్నారు. తీయమంటే ఒక ఫోటో అయితే తీసాను. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే చూసేద్దాము. ఇక్కడైతే అన్ని షూస్, చెప్పలు, బెడ్షీట్స్, బట్టలు, ఇలా చాలానే ఉన్నాయి. ఒకసారి అలా వెళ్ళిపోయి చూసేద్దాము ఇంకేమేమి ఉన్నాయి. ఇంకొకటి ఏం తీసుకోవచ్చు అంటే కనుక నైట్ ప్యాంట్స్, ఇట్లా కార్గో టైప్, డెనిమ్ టైప్. అంటే నేను పెద్ద క్వాలిటీ అని చెప్పలేను, 200 రూపీస్ వర్త్ ప్యాంట్స్ అయితే ఇలాంటివి అయితే అమ్ముతున్నారు. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే స్మాల్ బిజినెస్ వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు ఎందుకులే చీప్ బయట కదా అని అనుకోకూడదు, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ ట్రైన్ అయితే మొత్తం ఎగ్జిబిషన్ ఒక రౌండ్ కొడుతుంది, కానీ దీనికి కూడా పెద్ద క్యూ అయితే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ట్రైన్ నేను ఎక్కలేదు, ట్రైన్ ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. ఇక చూడండి బాయ్స్వి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దివాన్ కుషన్. ఒకసారి అబ్బాయి మాటలు విందాం. सब्सक्राइब करो सर को. फ्रिज कवर सर, ये भी लो. किलो कवर, फ्रिज कवर, मैडम के भी ले लो. मैडम फ्रिज कवर कितना है? ये सर 150 का एक है. 500 के 3 है, 500 के 3 पीस है. कॉटन में दे रहे देखो, 500 3 पीस, एकदम नंबर 1 माल है. पानीपत डैम.
ఇక్కడ నుంచి అయితే కొంచెం డిఫరెంట్ సెక్షన్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా వుడ్తోని అంటే ఎంపోసింగ్ టైప్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. సొంత ఇల్లున్న వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఆ చెక్కడం మనం టచ్ చేస్తే పైకి ఇట్లా తెలుస్తుంది అనమాట. ఎంపోసింగ్ టైప్ అంటాం కదా, అలాంటిది చాలా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అది ఆ చెక్కడం మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మస్తు లుక్ వస్తుంది. చాలా చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ కానీ ఈ వుడ్ కార్వింగ్స్ కానీ చాలా బాగుంది. మీరైతే ఒకసారి చూసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అంటే మాటల్లో చెప్పడం కాదు, మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక తెలిసిపోతుంది. అంటే మనం చెప్పిన దానికన్నా ఎక్కువే ఉంటుందని నేనైతే చెప్పగలను. సో అందరూ ఖచ్చితంగా ఇక్కడైతే మర్చిపోకుండా రండి, ఈ స్టాల్కి అయితే వచ్చి చూడండి. వాళ్ళు చెప్పింది కాదు, నాకు నచ్చి చెప్తున్నాను. అంత బాగున్నాయి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద సైజెస్, స్మాల్, మీడియం, లార్జ్ సైజ్. ఇదైతే పికాక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మంచి లాంగ్ లెంత్ అనమాట. ఇది హైట్ బాగానే హైట్ అయితే ఉందన్నమాట. ఇట్లా చాలా చాలా అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, హ్యాంగింగ్స్ అలాంటివి. అండ్ ఇందులో ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే చూశాను. అంటే ఇంతవరకు చూడని హ్యాంగింగ్స్, అలాంటి హ్యాంగింగ్స్ అయితే వేసి పెట్టారు. మీరు కూడా ఒక్కసారి అయితే చూసేయచ్చు. బయట హ్యాంగ్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శారీస్, సిల్క్ శారీస్, ఆరో, తర్వాత వచ్చేసి ఫుడ్, నెక్స్ట్ గేమ్స్, ఆ తర్వాత చైన్స్. అట్లా నేను ఒకటి మిస్ అయ్యాను. ఏంటి అంటే మన జైంట్ వీల్ అలాంటివి పెద్ద పెద్ద వాళ్ళు ఆడేవి మాత్రము తీయలేదు. అయితే సడన్గా ఒక ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ వల్ల ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పి అవి మాత్రం రికార్డ్ చేయలేదు, ఈ వీడియోలో లేవు. అండ్ ఫుడ్ ఐటమ్స్లో మొఘల్ దర్బార్, అట్లా అన్ని సీక్ కబాబ్, చికెన్ కబాబ్, తందూరి అలాంటివి అన్నమాట. టీ, కిచెన్ హంటర్ అంట, కాక్రోచెస్, ర్యాట్స్ అలాంటివి రాకుండా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది చూస్తే అందరికీ నచ్చింది. మళ్ళీ రంజాన్ తర్వాత మనకి ఇప్పుడే అవైలబుల్ ఉండేదన్నమాట. రంజాన్లో తింటే నెక్స్ట్ అక్కడిది తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నుమాయిష్లోనే తినాల్సి వస్తుంది అనమాట. నుమాది ఏంటి అని చూస్తే మాత్రం వచ్చేసాము మనం పిస్తా హౌస్కి. ఆ పిస్తా హౌస్ దగ్గరే అన్నమాట ఇదంతా వీడియో. ఈ పిస్తా హౌస్లోనే మనకి మళ్ళీ దొరుకుతుంది హలీమ్. తర్వాత అయితే మనకు ఉమెన్ ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాము. అన్ని బీడ్స్, చైన్స్, బర్త్ స్టోన్స్ ఇలాంటివన్నీ అన్నమాట. ఇక్కడ నుంచి వీడియో మొత్తం కాదు, ఒక 4 minutes 2 to 3 minutes దాకా ఆపే అనమాట వీడియో మొత్తం. ఇవన్నీ ఒక 1-2 lanesలోనే ఉంటుందన్నమాట. ముందు వెనుక రేట్స్ కూడా, ప్రైసెస్ ఎలా అంటే వాటికి తగ్గట్టు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాగా తెలిసిన వాళ్ళైతే చూసి కొనుక్కోవాలి. బీడ్స్, ఒరిజినల్ బీడ్స్, నకిలీ బీడ్స్ చాలామంది చూసి కొనుక్కుంటున్నారు అనమాట. కలర్స్ కానీ, బీడ్స్ కానీ, బర్త్ స్టోన్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇట్లా పూసలే కాకుండా నెక్స్ట్ వచ్చేసి లాకెట్, క్యాండీ ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. పెద్దవి, చిన్నవి అన్ని సైజెస్లో ఉన్నాయి. చాలా బాగానైతే ఉంది కలెక్షన్. ఇంకా చూడాల్సినవి అయితే చాలానే ఉన్నాయి. నేను ఇక్కడ వరకు అయితే కవర్ చేశాను. ఇంకేదైనా మిస్ అవుతే కనుక సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కానీ ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను. ఎవరైతే రాలేరో వాళ్ళు ఈ వీడియోలో ఖచ్చితంగా చూసేయండి, కంప్లీట్గా చూసేయండి. సిల్వర్ జ్యువెలరీ 92.5 అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. కంప్లీట్గా నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం కూడా గంట కొట్టి పెట్టండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వచ్చేసి మీరే చూసేయచ్చు. మళ్ళీ ఏం మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ చూసేస్తున్నాం కదా.
అర్జెంట్గా ఫోన్ అయితే వచ్చింది రావడం వల్ల, అండ్ నెక్స్ట్ డే పాప బర్త్డే ఉండడం వల్ల ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయాయి. చెప్పాను కదా జైంట్ వీల్ అలాంటివి రైడ్స్ కొన్ని అయితే మిస్ అయిపోయాయి. ఇంకా ఏమైనా ఒక ఫుడ్ అలాంటివి కూడా కొన్ని మిస్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ టైం విజిట్లో తప్పకుండా తీస్తాను. కానీ అందరు మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డిఫరెంట్గా ఉన్నాయి కదా, మీకు కూడా కలెక్షన్ చాలా డిఫరెంట్గా అండ్ మంచిగా అనిపించి ఉంటుంది. వీడియో కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా చూసేయండి. ఇంకొక 2 minutes వీడియో అయితే ఉంది. తర్వాత ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ వచ్చామో అక్కడే ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ మెహందీ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. మెహందీ వేసుకోవాలి అనుకుంటే అదే ఎగ్జిబిషన్లో వేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ కార్డ్ కూడా ఇస్తున్నారు, విజిటింగ్ కార్డ్. నెక్స్ట్ వేసుకోవాలి, ఎప్పుడైనా వేసుకోవాలి, పిలిపించుకోవాలి అనుకుంటే వాళ్ళు వస్తారంట. అలాగ కూడా మెహందీ ఆర్టిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఫుడ్, క్లోతింగ్, జ్యువెలరీ, యాక్సెసరీస్, మెహందీ, హోమ్ డెకోర్స్, రియాల్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని చెప్పి అన్నారు. ఇదైతే 83rd బాయ్స్తో వచ్చేసింది. షూస్ ఉన్నాయి, లాస్ట్ టైం కూడా ఉండింది స్టాల్. ఇక్కడ కొంచెం హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట చూసిస్తున్నారా, చాండ్లియర్స్. తర్వాత వచ్చేసి పిల్లల రైడ్స్, నేను కవర్ చేయింది మన పెద్దల రైడ్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మీడియం సైజ్ పిల్లలు కూర్చొని ఆడేసుకుంటున్నారు. ఈ జంపింగ్ బిట్కి అయితే ఫుల్ క్రేజ్ పిల్లలకి. మళ్ళీ ఫైనల్గా వెళ్ళేటప్పుడు మాత్రం హోమ్ డెకోర్స్ ఉన్నాయి, ఫుడ్ వచ్చేసింది. డెకోర్ ఐటమ్స్ కొన్ని అయితే కనిపించాయి. ఇంకా ఏమైతే పెద్ద తీసుకోలేదు, చెప్పా కదా డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఏ దారిని అయితే వచ్చామో అక్కడే ఎగ్జిట్ అయిపోతున్నాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.